హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే నెలలో చెల్లించే పెండింగ్ బకాయిల లిస్టు విడుదల. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ న్యాయబద్ధమైన హక్కు అయినటువంటి కరువు భత్యం డిఏ బకాయిల కోసం గత కొన్నేళ్లుగా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎంతో ఆవేదనతో ఎదురు చూస్తూ ఉన్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని వస్తువుల పెరుగుదల మరియు ద్రవ్యోల్బణాన్ని ఇన్ఫ్లేషన్ ప్రాతిపదికగా తీసుకొని తమ ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోకుండా ఉండటానికి ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యొక్క అలవెన్స్ను సవరిస్తుంది. నిబంధనల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ప్రకటించిన వెంటనే తమ ఉద్యోగులకు ఈ యొక్క ప్రయోజనాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రక్రియ గత కొంతకాలంగా నిలిచిపోవడం వల్ల ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. మరి బకాయిల చెల్లింపుల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క విపరీతమైన జాప్యం కారణంగా వేలాది మంది మధ్యతరగతి కుటుంబాలు తమ రోజువారీ కనీస అవసరాలను తీర్చుకోవడానికి మరియు తమ భవిష్యత్తు ప్రణాళికను అమలు చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు డిఏ పెంపుదలను ప్రకటించి విజయవంతంగా అమలు చేస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం పాత బకాయిలు అలాగే పెండింగ్లో పేర్కొని పోయి ఉండటం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనాన్ని మరియు అభద్రతా భావాన్ని కలిగిస్తోంది. సో ప్రస్తుత పరిస్థితిని మనం గమనిస్తే గణాంకాల పరంగా లోతుగా గమనిస్తే జూలై 1, 2022 నుండి వర్తించాల్సిన 26.39% డిఏ పెంపుదల విషయంలో ప్రభుత్వం గతంలో ఒక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2023 నుంచి ఈ యొక్క పెరిగిన మొత్తాన్ని నగదు రూపంలోనే ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ అంతకుముందు ఉన్నటువంటి నెలకు సంబంధించి భారీ అరియర్స్ ఇంకా ఉద్యోగుల ఖాతాల్లోనే జమ కాలేదు. దీని తర్వాత జనవరి 1, 2023 నుండి డిఏ రేటు 30.3% పెరిగింది. కానీ ఈ యొక్క పెంపుదల కేవలం కాగితాల మీద జీవోలకి పరిమితమైంది తప్ప ఉద్యోగుల జేబుల్లో ఒక్క రూపాయి కూడా రాలేదు. అదేవిధంగా జూలై 1, 2023 నాటి డిఏ రేటు 33.67% చేరుకుంది. ఈ యొక్క పెండింగ్ వల్ల ప్రతి నెల ఉద్యోగికి అందాల్సినటువంటి అసలైన జీతానికి మరియు ప్రస్తుత అందుతున్నటువంటి జీతానికి మధ్య పెద్ద మొత్తంలోనే వ్యత్యాసం కనిపిస్తుంది. ఇది వారి నెలవారీ బడ్జెట్ను పూర్తిగా తలకిందులు చేస్తోంది. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2024 నుండి డిఏను 4.6% నుండి 46% నుండి 50%కి పెంచిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు 33.67% నుండి 37.67%కి పెంచాల్సిన బాధ్యత ఉంది. కానీ తాజా పెంపుదలపై ప్రభుత్వం నుండి నేటికి ఎటువంటి స్పష్టమైన అధికారిక ఉత్తర్వులు రాకపోవడం గమనార్హం. సో మరి ఉద్యోగ సంఘాలు అత్యంత ఖచ్చితంగా లెక్కిస్తున్నటువంటి గణాంకాల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మొత్తం కలిపి 31,800 కోట్ల భారీ మొత్తాన్ని బాకీ పడింది. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ మొత్తం కేవలం ఒక్క అంశానికి సంబంధించింది కాదు, ఇందులో వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సో సుమారు 18,000 కోట్ల రూపాయలు గత పిఆర్సి అరియర్స్కు సంబంధించి మరియు విడతల వారీగా డిఏ బకాయిల రూపంలోనే పేర్కొని పోయి ఉన్నాయి. ఇది ఉద్యోగులు గతంలో తమ రక్తాన్ని చెమటగా మార్చి చేసిన కష్టానికి రావాల్సిన న్యాయబద్ధమైనటువంటి ప్రతిఫలము. మరి వీటితో పాటు ఇటీవల కేంద్రం ప్రకటించినటువంటి 2 కొత్త డిఏ అరియర్స్ విలువ సుమారు 7,300 కోట్లుగా ఉంది. ఇవి సకాలంలో అందకపోవడం వల్ల మార్కెట్లో పెరుగుతున్న ధరల ముందు ఉద్యోగుల కొనుగోలు శక్తి అయితే దారుణంగా పడిపోతోంది. అంతేకాకుండా ఉద్యోగులు తమ అనారోగ్య సమయంలో అత్యవసరంగా పెట్టుకున్నటువంటి మెడికల్ బిల్లులు, మెడికల్ రియంబర్స్మెంట్, వారు ఎంతో పొదుపుగా దాచుకున్నటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ అమౌంట్
అలాగే ఏపీజీఎల్ఐ అమౌంట్ మరియు సరెండర్ లీవ్ వంటి అనేక వ్యక్తిగత చెల్లింపులు కూడా దాదాపు 2,800 కోట్లు పెండింగ్లో ఉండటం అత్యంత బాధాకరము. ఇవి ప్రభుత్వం ఇచ్చే దానం కాదు, ఉద్యోగులు దాచుకున్నటువంటి సొంత సొమ్ము. ఇవి కూడా సకాలంలో రాకపోవడంతో ఆసుపత్రి ఖర్చుల కోసం ఉద్యోగులు అప్పులు చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చి పడింది. మరి వీటితో పాటుగా ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ ఖాతాలకు అంటే సిపిఎస్ఆర్ జీపీఎఫ్ జమ చేయవలసినటువంటి తన వాటాను సుమారు 3,700 కోట్లు బాకీ ఉండటం వారి పదవి విరమణ అనంతరం జీవితాన్ని పెద్ద ప్రశ్నార్థకంగా అయితే మారుస్తోంది. తమ వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సినటువంటి ఈ యొక్క పెన్షన్ నిధుల విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండటం అనేది శోచనీయం. సో ఇక డిఆర్ మరియు డిఏ అరియర్స్కు సంబంధించి నెలల వారీగా లెక్కలు చూస్తే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో స్పష్టమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 185 నెలలకు సంబంధించి వివిధ బకాయిలు అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అలాగే ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక ఇబ్బందుల నెపంతో ప్రభుత్వం 2020 జనవరి, జూలై మరియు 2021 జనవరి మొత్తం 3 డిఏలను తాత్కాలికంగా అయితే నిలిపివేసింది. అయితే ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబడినప్పటికీ వాటికి విడుదల చేయటంలో అయితే ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తూనే ఉంది. మరి జూలై 2018 నుండి డిసెంబర్ 2020 వరకు సుమారు 30 నెలల అరియర్స్, అలాగే జనవరి 2019 నుండి జూలై 2021 వరకు సుమారు 31 నెలల అరియర్స్, ఇలా ప్రతి విడతలోనూ నెలల కొద్ది డబ్బులు ప్రభుత్వ ఖజానాలోనే ఉండిపోయాయి. మరి ఈ బకాయిల లెక్కలు చూస్తుంటే ఒక్కొక్క విడతలో ఉద్యోగులకు ఇవ్వవలసినటువంటి సొమ్ములే వేల కోట్ల రూపాయలు పేరుకుపోయిందని అయితే అర్థమవుతోంది. అయితే ఈ యొక్క సుదీర్ఘ నిరీక్షణ అనేది ఉద్యోగుల వ్యక్తిగత మరియు సామాజిక జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లెక్కల ప్రకారం ఒక్కో ఉద్యోగికి సగటున లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నారు. సీనియర్ ఉద్యోగులు లేదా నెలకు ఎక్కువ జీతం తీసుకునే ఉన్నత అధికారులు అయితే సుమారుగా 4 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారని ఒక అంచనా. అయితే ఈ సొమ్ము కనుక వారి చేతికి సకాలంలో అంది ఉంటే వారు తమ పిల్లల ఉన్నత చదువులకు, హైయర్ ఎడ్యుకేషన్, విదేశీ విద్యకు, తాము తీసుకున్న ఇంటి రుణాల, హోమ్ లోన్స్ చెల్లింపులకు వాడుకునేవారు. సకాలంలో డబ్బులు అందకపోవడంతో వడ్డీల భారం పెరిగి ఉద్యోగులు ఆర్థిక ఊబిలో అయితే కూరుకుపోతూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షనర్ల పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉంది. వృద్ధాప్యంలో వచ్చే రకరకాల అనారోగ్య సమస్యల వల్ల మందుల ఖర్చులు మరియు ఇతర కనీస అవసరాల కోసం వారు కేవలం ఈ యొక్క అరియర్స్ పైనే కొండంత ఆశ అయితే పెట్టుకుని ఉంటారు. మరి ప్రభుత్వం సకాలంలో ఈ యొక్క బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల వారు తమ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఇతరుల వద్ద అప్పులు చేయాల్సిన దుర్భర పరిస్థితి అయితే ఏర్పడుతోంది. మరి జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన వారికి చివరి దశలో ఇటువంటి కష్టాలు రావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా పరిగణించవచ్చు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా కొలువుతీరిన కూటమి ప్రభుత్వం ముందు ఈ యొక్క 31,800 కోట్ల బకాయిల చెల్లింపు అనేది ఒక హిమాలయం అంత పెద్ద ఆర్థిక సవాల్గా అయితే నిలిచింది. రాష్ట్ర ఖజానాపై విపరీతమైన భారం ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ఉత్సాహంగా మరియు సక్రమంగా పనిచేయాలి అంటే ఉద్యోగుల మనోభావాలను గౌరవించడం చాలా ముఖ్యము. ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నట్లుగా ప్రభుత్వం ఒకేసారి మొత్తం సొమ్మును విడుదల చేయలేకపోయినా కనీసం ఒక స్పష్టమైన కాలపట్టిక, రోడ్ మ్యాప్ను లేదా టైం టేబుల్ను ప్రకటించాలి. వాయిదాల పద్ధతిలో ఏ నెలకు ఎంత బకాయి చెల్లిస్తారో పారదర్శకంగా వెల్లడిస్తే ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికలు వేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పారదర్శకతను పాటిస్తూ ఉద్యోగుల్లో నమ్మకాన్ని కలిగించడం ప్రస్తుత పాలకులు చేయవలసినటువంటి మొదటి పని. భవిష్యత్తులో ఇలాంటి విచారకరమైన పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం డిఏను ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిని అమలు చేసేలాగా ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని అయితే రూపొందించుకోవాలి. కేవలం ప్రచారానికో లేదా కాగితాల మీదకో పరిమితానికో కాకుండా నగదు రూపంలోనే ప్రయోజనాలు అందేలాగా చూడటం ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత. సో మరి ముఖ్యమంత్రితో
త్వరలో జరగబోయే ఈ యొక్క అత్యున్నత స్థాయి సమావేశంపై ఉద్యోగ లోకం 1000 కళ్ళతో అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. ఈ సమావేశంలో తమ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందని, ముఖ్యంగా పెండింగ్ బిల్లులు మరియు డిఏ అరియర్లపై స్పష్టమైన హామీ అయితే లభిస్తుందని వారు బలంగా కోరుతూ ఉన్నారు. అయితే ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి మూలమని, ఉద్యోగి సంతోషంగా ఉంటేనే పరిపాలన ప్రజలకు వేగంగా చేరుతుందని ప్రభుత్వం గుర్తించి త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సో తప్పకుండా ఈ నెలలోనే కనీసం కొన్ని రకాల అరియర్ బిల్లులను మరియు అత్యవసరమైనటువంటి పెండింగ్ మెడికల్ బిల్లులు విడుదల చేసి ఉద్యోగులకు కొద్దిగా అయినా ఊరటనివ్వాలని అయితే రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.